తెలంగాణ వంటకాలు ఎంత స్పైసీగా ఉంటాయో ఆంధ్ర వంటకాలు అంతే రుచికరంగా ఉంటాయి. తెలంగాణ ఆంధ్రాని తేడా లేకుండా అన్ని రకాల రుచికరమైన వంటలను మీకు పరిచయం చేసే షో మరారెండో ఈ వంటలు చేద్దాం. మీ దగ్గర కూడా అథెంటిక్ తెలంగాణ రెసిపీస్ లేకపోతే అథెంటిక్ ఆంధ్ర రెసిపీస్ ఉండి అవందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. మీ అథెంటిక్ తెలుగు రెసిపీస్ని అందరికీ పరిచయం చేయండి. అలాగే నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారెండో ఈ వంటలు చేద్దాం. సికింద్రాబాద్ నుంచి సంధ్య గారు వచ్చారు ఇక్కడికి. లెట్స్ వెల్కమ్ సార్. సంధ్య గారు హలో. హలో. రారెండో ఈ వంటలు చేద్దాంకి మీకు హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సంధ్య గారు? బాగున్నాను. సో సంధ్య గారు మీ గురించి చెప్పండి మాకు. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ గురించి చెప్పండి, అలాగే మీ కిడ్స్ గురించి చెప్పండి. నాకు 2 పిల్లలు మేడం. మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తారు. సో మీ పిల్లలు? మా పాప 2nd క్లాస్ చదువుతుంది. మా బాబు చిన్న ఉన్నాడు, 2.5 years. నైస్ అండి. సో మా షో చూస్తూ ఉంటారా మీరు ఇంట్లో? చూస్తాం మేడం. అవునా? మా బాబు వంటల ప్రోగ్రామ్ అన్ని బాగా ఇష్టపడతాడు. అవునా? వేరే తీస్తా అంటే తీయనియడు, అదే కావాలంటే. వంటలే చూస్తాడు. బాగా ఇష్టం ఆ వంటలు అంటే? బాగా ఇష్టం మేడం. సో మీరు కూడా ఇంట్లో మీ బాబుకి మంచి మంచి వంటలని చేసి పెడుతుంటారా? చేసి పెడతాం మేడం. నైస్ అండి. సో మాకు ఏ వంట ఇప్పుడు పరిచయం చేయబోతున్నారు ఫస్ట్ మీరు? నేను ఎండు చేపలు మీల్ మేకర్ చేస్తాను. ఎండు చేపల మీల్ మేకర్. ఓకే అండి. సో పదార్థాలు చెప్పండి ఏమేం కావాలి? ఆనియన్, టమాటో, మీల్ మేకర్, ఆయిల్, ఇది గరం మసాలా, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండు చేపలు, పసుపు. ఓకే అండి. సో మరి మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. చెప్పండి మనం ఎలా చేయాలి కర్రీ? ఫస్ట్ అయితే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఎండు చేపలు బాగుంటాయి. ఎండు చేపలతో కర్రీ చేస్తూ ఉంటారా మీరు? చేసినాం మేడం, బాగా వచ్చింది, అందుకని దీంట్లో చేద్దామని. సో నాన్ వెజ్ ఎక్కువ చేస్తూ ఉంటారా ఇంట్లో? చేపలు, చికెన్ చేస్తాం మేడం. సండే వచ్చిందంటే నాన్ వెజ్ లేకుండా ఉండదు. కంపల్సరీ. సో ఏం వండుకుంటారు సండే స్పెషల్స్ నాన్ వెజ్ అంటే? ఒక సండే బోటి, ఒక సండే తలకాయ కూర, అట్లా వేరే వేరే. ఓకే ఓకే. సో ఈలోపు మీ 2 పిల్లల గురించి చెప్పండి. వాళ్ళకి ఏమేమి ఇష్టం వంటలు? మా పాపకి చికెన్ బిర్యానీ ఇష్టం. బాబుకి కూడా? బాబుకి చేపలు బాగా ఇష్టం. ఓకే. చికెన్ బిర్యానీ, టమాటా కర్రీ అలాంటివి ఇష్టం. బెండకాయ ఫ్రై మా పాపకి బాగా ఇష్టం. అవునా? గోంగూర పచ్చడి. నైస్ నైస్. ఆనియన్, కొంచెం పచ్చిమిరపకాయలు. ఓకే. కరివేపాకు కొంచెం చించుకొని వేస్తే బాగుంటుంది. మరి రోజువారీగా ఏమేం చేస్తూ ఉంటారు వంటలు ఇంట్లో? బ్రేక్ఫాస్ట్ కానీ, మీ పిల్లలకి స్కూల్కి వెళ్తే లంచ్ బాక్స్ కానీ? ఎక్కువ ఇడ్లీ ఇష్టపడుతుంది మా పాప. పిల్లలు జనరల్ గా అసలు ఇడ్లీ ఇష్టపడరు. మా పాపకి బాగా ఇష్టం. ఫస్ట్ టైం వింటున్నా పిల్లలకి ఇష్టం ఇడ్లీ అని. మా బాబుకి ఉప్మా, గోధుమ ఉప్మా, ఓకే, దోశ ఇష్టం. మా పాపకేమో ఇడ్లీ. ఇడ్లీ ఎక్కడికి వెళ్ళినా ఇడ్లీయే కావాలంటది. అవునా? బయటికి వెళ్ళినా ఇడ్లీయే కావాలంటది. జనరల్ గా పెద్దవాళ్ళు తింటారు ఇడ్లీ ఎక్కువ. ఆమెకు బాగా ఇష్టాలు తింటారు ఏం చేసినా కూడా. ఆమెకు బాగా ఇష్టం ఇడ్లీ. రోజు చేసి పెట్టినా తింటది. మీరు ఏదో స్పెషల్ చేస్తున్నట్టున్నారు. ఏంటి స్పెషల్ మీ ఇడ్లీలో? ఏం లేదు మేడం, మామూలుగానే చేస్తారా? మరి చట్నీ టేస్టీగా చేస్తారేమో. మరి ఏం చట్నీ చేస్తారు ఇడ్లీలోకి? పల్లి చట్నీ. ఓకే, అందుకనే ఇష్టం పాపకి ఇడ్లీ పల్లి చట్నీ. పొద్దున్న తింటది, మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చినాక మళ్ళీ ఇడ్లీ పెట్టు అంటది. అంతే. ఏం పేరండి మీ అమ్మాయిది? నిత్యశ్రీ మేడం. ఓకే, నైస్. బాబుది ఏం పేరు? రేయాన్ష్. రేయాన్ష్, నైస్ నేమ్స్.
ఇప్పుడు మీల్ మేకర్ వేసుకుంటాం. ఓకే. సో మీల్ మేకర్ కూడా బాగా ఎక్కువ చేస్తూనే ఉంటారా? ఎక్కువ చేస్తా, బాగా ఇష్టపడుతుంది. సో ఏమేమి కర్రీస్ చేస్తారు మీల్ మేకర్ తోటి? మీల్ మేకర్ తో మీల్ మేకర్ ఆలు చేసిన బాగుంటుందా? బాగా వచ్చింది. మీల్ మేకర్ టమాటా అవే చేసిన, ఆ 2 చేసిన. ఉట్టి మీల్ మేకర్ టమాటా పులుసు కూడా చేసిన, అట్లా నాన్ వెజ్ లాగా మసాలా పెట్టి కూడా చేసిన, బాగా వచ్చింది. గుడ్ అండి. సో టెంపుల్స్కి వెళ్తూ ఉంటారా మీరు? వెళ్తుంటాం మేడం. సో ఎప్పటి నుంచో మీరు లక్ష్మీ నరసింహస్వామి భక్తులా? ఒక 5-6 సంవత్సరాలు. అవునా? బాగా చూసుకుంటున్నాడా మరి? బాగా చూసుకుంటాడు. అవునా? అన్ని ఆయనే. నాకు ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా అమ్మకి ఇలా చెప్తామో అట్లా చెప్పుకుంటా. అవునా? అందరూ మరి తీరుస్తాడా మీ కష్టాలు ఆయన? తీరుస్తాడు. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఎండు చేపలు. ఓకే ఓకే. ఎండు చేపలు కూడా వేసేసి కలిపి ఉడికించాలా? అప్పుడు ఇవన్నీ వేసి పులుసు వేస్తే. ఓకే ఓకే. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. చిటికెడు పసుపు. ఓకే. అవి కొంచెం కలిపాక ఉప్పు కారం. ఓకే. సో ఈ కర్రీ ఇంతకు దేంతో తింటే బాగుంటుంది? రైస్, రోటీ? దేంట్లో అయినా బాగుంటుంది మేడం. రోటీ అయితే ఇంకా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. కారం, తగినంత ఉప్పు. ఓకే. చింతపండు పులుసు పోసుకుంటాం. కొంచెం తగినన్ని నీళ్లు పోసుకుంటాం. సో ఇప్పుడు ఉడికించాలా మనము? కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికి ధనియాల పొడి వేసుకొని దింపుకోవాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ మనం లాస్ట్ లో ఇప్పుడు ఏం యాడ్ చేస్తున్నాం అండి పులుసులోకి? ఇది దాల్చిన చెక్క, యాలకులది, కొంచెం గరం మసాలా. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయింది మేడం. సో మనం కావాల్సిన స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేసేసాం కర్రీలోకి. సో డిష్ అవుట్ చేసేద్దామా? స్టవ్. ఓకే. సో మీకు సర్వింగ్ ప్లేట్ దీంట్లో పెట్టాలి. మేడం ఎండు చేపలు మీల్ మేకర్ ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి, మీల్ మేకర్ ఎండు చేపలు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మీల్ మేకర్ ఎండు చేపలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, ఎండు చేపలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు రసం. మీల్ మేకర్ ఎండు చేపలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, మీల్ మేకర్, టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఎండు చేపలు కూడా వేసి బాగా మగ్గించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని మగ్గించాలి. చివరిగా చింతపండు పులుసు, ధనియా పొడి వేసి బాగా కలియబెట్టి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ ఎండు చేపలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. మీల్ మేకర్ ఎండు చేపలు ఎలా ఉన్నాయో చూద్దాం. చాలా బాగుందండి పులుసు, చాలా టేస్టీగా. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? బెండకాయ ఎగ్ ఫ్రై. బెండకాయ ఎగ్ ఫ్రై.
వెరీ డిఫరెంట్ అండి, ఎవరు చేయలేదు ఇంతవరకు, మీరే ఫస్ట్ చేస్తున్నారు. సో చెప్పండి ఏమేమి పదార్థాలు కావాలి? బెండకాయలు, 2 ఎగ్గులు, ఆనియన్, పచ్చిమిర్చి, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, నూనె, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా మరి బెండకాయ ఎగ్ ఫ్రై? ఓకే మేడం. సో చెప్పండి ఎలా చేయాలి సంధ్య గారు? సో బెండకాయ అంటే ఎగ్ నేను టొమాటో ఆరెల్స్ పొటాటో ఇట్లాంటి వెజిటబుల్స్తో మనం కంబైన్ చేయడం చూసాం, కానీ బెండకాయతో కూడా కంబైన్ చేస్తారు ఎగ్ని? చేస్తారు మేడం, బాగా వచ్చింది. అవునా? ఇంట్లో ట్రై చేసిన, మంచిగా వచ్చింది. అవునా? సో మీరు ఇంట్లో గుడ్డుతోటి ఏమేమి రెసిపీస్ చేస్తూ ఉంటారు? గుడ్డుతోటి అంటే ఎక్కువ అంటే ఉల్లిగడ్డలతోనే వేస్తాను. ఓకే. పులుసు, ఓకే, గుడ్ల పులుసు, ఇంకా క్యాలీఫ్లవర్ ఎగ్. ఓకే, ఎస్ ఎస్, క్యాబేజ్ ఎగ్. క్యాబేజ్ ఎగ్ బాగుంటుంది. మేల్ మేకర్ ఎగ్ కూడా వేసిన, బాగుంది. బాగుందా? బాగుంది. ఇప్పుడు ఆయిల్ వేస్తాను. ఓకే. బెండకాయ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆనియన్ వేస్తున్నాను. ఓకే. ఎలా చెప్పండి, మీరు ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటారా సంధ్య గారు? చూసిన మేడం, ఎక్కువ చూడలేదు, కొన్ని. లాస్ట్ టైం చూస్తారు గుర్తుందా? ప్రతిరోజు పండగ చూసిన. ప్రతిరోజు పండగ ఎవరు హీరో? సాయి ధరుణ్ తేజ్. అవునా? ఓకే ఓకే. వెంకి మామ చూసిన, అంటే ఫస్ట్ లో మా ఆయనతో చూసింది. శ్రీనివాస కళ్యాణ్. మీకు పెళ్ళై మ్యారేజ్ 8 ఏళ్ళు. పచ్చిమిర్చి దీంట్లో కొంచెం ఎక్కువ వేస్తున్నా, కారం చిటికెడు వేస్తా. కరివేపాకు. ఓకే. మేడం ముందు బెండకాయలు వేయించుకోవాలి. అది వెలిగించి వేయించుకోవాలి. అలాగే, జిగురు. ఓకే ఓకే. సో దీంట్లో ఆయిల్ ఏం అక్కర్లేదా మీకు? అక్కర్లేదు, డ్రై, ఓన్లీ డ్రై. ఓకే, వేసేయండి. యాక్చువల్గా బెండకాయ ముక్కలు మనం కొంచెం అంటే గాలికి ఆరబెట్టినా కూడా సరే జిగురు వెళ్ళిపోతుంది అంటారు, మరి ఎంతవరకు నిజమో మీకే తెలియాలి. తెలియదు మేడం నాకు, నేనైతే ఎప్పుడు అదే అంటే మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసాం అనుకోండి, మొత్తం జిగురు జిగురు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇవి నాకు తెలిసి చాలా సేపు గాలికి ఉన్నట్టున్నాయి, మీకు ఎక్కువ జిగురు కనిపించట్లే ఇక్కడ. అవును మేడం. సో బెండకాయ ముక్కలు మోస్ట్లీ మీరు గాలికి పెట్టేస్తే కాసేపు వెళ్ళిపోతుంది జిగురు. సో మీకు ఇష్టమైన వెజిటబుల్ ఏది? మీకు ఇష్టమైన కూరగాయ ఏంటి? పప్పు మేడం. పప్పు ఇష్టమా మీకు అన్నిటికన్నా? ఓకే. గోంగూర పప్పు ఇష్టం. లవ్లీ లవ్లీ. సో గోంగూర పప్పు చేసుకున్నప్పుడు అంటే ఏం చేసుకుంటారు కాంబినేషన్ లోకి? పొటాటోనా ఏముంటది? అంటే గోంగూర పప్పు ఇష్టం కాబట్టి అన్నం పప్పు 2 పూటలు అదే తింటాం, నైట్ వేరే. మా అమ్మ బాగా చేస్తుంది మేడం, మీ మమ్మీ మంచిగా చేస్తుంది, అందుకని బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి గోంగూర పప్పు. ఏ ఊరు మీది? వనపర్తి మేడం. ఓకే. ఓ వనపర్తినా? వనపర్తి. మాది కర్నూలు. అవునా మేడం? పక్కనే కదా మనకు వనపర్తి. బీచ్పల్లి దాటి వెళ్తుంటారా బీచ్పల్లికి ఎప్పుడైనా? వెళ్తాం మేడం, అక్కడే వెళ్తాం చాలా. మా పెళ్లి కూడా అక్కడే జరిగింది. బీచ్పల్లిలో అయిందా? మేడం, మా ఆయనకి ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. ఓకే, అందుకని అక్కడ వేస్తాం. ఓహో, లవ్ మ్యారేజా మీది? లేదు, అరేంజ్డేనా? సో అయితే పుష్కరాలు వచ్చినప్పుడు పోయినా బీచ్పల్లికి. అవునా? ఎప్పుడంటే ఒక 20 సంవత్సరాలు అయిందిలేండి, 20 years. చిన్నగా ఉన్నాను అప్పుడు చాలా, నేను 10th లోనో ఎప్పుడో గుర్తులేదు. సో పుష్కరాలు వచ్చినాయి అప్పుడు బీచ్పల్లిలో, అప్పుడు వచ్చింది. నేను దాని తర్వాత ఎప్పుడు రాలే బీచ్పల్లికి. అలంపూర్కి వెళ్ళారా? లేదు, అక్కడ బీచ్పల్లి దాటి వెళ్ళలేదు. మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళిన గద్వాలు, కానీ ఇంకా అల్లంపూర్ అవన్నీ. అలంపూర్ కంపల్సరీ వెళ్ళండి ఒకసారి, జ్యోతిర్లింగం. అవును, బాగా పవర్ఫుల్ అక్కడ అమ్మవారు, అదే జ్యోతిర్లింగం కదా అంటారు, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. చాలా మంది వస్తారు అలంపూర్కి చూడడానికి అమ్మవారిని. మా ఆయన వెళ్తాడు అక్కడ, మా ఆయన డ్యూటీ చేసిండు అక్కడే కొన్ని రోజులు, ఆయనకు తెలుసు. అలంపూరా? అంటే వాళ్ళ సార్కి కర్నూలు కాడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకే ఓకే. కార్ డ్రైవింగ్ ఉన్నప్పుడు అక్కడ బాగా వెళ్తుండే. ఇంకా ఆఫ్ చేద్దాం. చాలా ఇది ఆన్ చేద్దామా మరి? ఇది ఆన్ చేద్దాం. సో ఇవి మనం రోజు చేసేసాం కదా, ఇప్పుడు జిగురు ఏం లేదు దాంట్లో? ఏం లేదు.
వనపర్తిలో మా బంధువులు కూడా ఉన్నారు. అవునా? నేను ఎప్పుడు ఒక 2-3 సార్లు వచ్చాను. వనపర్తికి ఎక్కువ రాలేదు కానీ, బట్ ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు. మా అక్కను వనపర్తికే ఇచ్చినాము. అవునా? మాది వనపర్తి పక్కల చిన్న విలేజ్. మా అక్కనైతే వనపర్తిలో ఉంటుంది. సో ఎంతసేపు ఉడికించాలి బెండకాయ ముక్కలు? ఒక 10 నిమిషాలు. ఒక్క 10 నిమిషాలా? బెండకాయ ఉడికింది కదా, వేగింది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు. ఓకే, సో మీరు ఎంతకి ఏ వంటలు చేయడంలో బాగా స్పెషలిస్ట్? స్వీట్సా, హాట్సా? అంటే కూరలలో మా ఆయన నేను చేసినది బెండకాయ ఫ్రై బాగా ఇష్టపడతాను మేడం. బెండకాయ ఫ్రై, పిండి పులుసు అనే చేస్తాను. పిండి పులుసు ఏ పిండితో చేస్తారు? అది శనగపిండితోనే చేస్తాను మేడం. ఈ 2 బాగా ఇష్టంగా తింటాడు మా ఆయన. ఓన్లీ చపాతీ అయితేనే తింటాడు, మళ్ళీ అన్నంలోకి నచ్చదు. ఓకే, కలిపేశారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి? పచ్చిమిరపకాయలు బాగా ఇష్టం కదా, చిటికెడు అంటే చిటికెడే. ఓకే, కారము, ఉప్పు తగినంత. ఓకే, గుడ్డు కొట్టి పోస్తున్నాం. ఓకే, కొంచెం కలపకుండా. అవునా? కలపకూడదు మనం? కలపకూడదు, కొంచెం కుక్ అయినా. ఓకే, ఇది కలిపి కొంచెం ఇంకా గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. ఎగ్ కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది. గరం మసాలా. ఓకే, సో అయిపోయిందా? అయిపోయింది మేడం. బెండి ఎగ్ కర్రీ. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే మేడం. డిష్ అవుట్ చేద్దాం, టేస్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో. బికాస్ మీరు అన్నట్టు ఎగ్తో మనం క్యాబేజ్ ఎక్కువ చేసుకుంటాం, క్యాబేజ్ ఎగ్ కర్రీ అండ్ పొటాటో ఎగ్ కూడా మిక్స్ చేసే సందర్భాలు ఉంటాయి. ఈవెన్ స్పానిష్ ఆమ్లెట్లో కూడా మనం పొటాటో ఎగ్స్ ఇవన్నీ మిక్స్ చేస్తాం. ఈవెన్ కొన్ని కైండ్స్ ఆఫ్ బిర్యానీస్లో వి యాడ్ ఎగ్, చికెన్ అండ్ పొటాటో టుగెదర్. సో బట్ ఎగ్ అండ్ భిండి ఫస్ట్ టైం. సో చూద్దాం ఎలా ఉందో. డిష్ అవుట్ చేయండి. లెఫ్ట్ సైడ్లో మీకు ప్లేట్ ఉంది. ఎగ్ బెండకాయ ఫ్రై. ఓకే అండి, సో ఎగ్ భిండి ఫ్రై రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. కోడిగుడ్డు బెండకాయ ఫ్రై తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, బెండకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, గరం మసాలా. కోడిగుడ్డు బెండకాయ ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, బెండకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, కోడిగుడ్లు, గరం మసాలా వేసి బాగా కలిపి మగ్గించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, కోడిగుడ్డు బెండకాయ ఫ్రై రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి భిండి ఎగ్ కర్రీ. దిస్ ఇస్ యాక్చువల్లీ నైస్, చాలా బాగుంది, బాగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది సంధ్య గారు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత? బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా, కొంచెం భయం.
మాకైతే అలా ఏం అనిపించలేదు. చాలా చక్కగా చేశారు 2 ఐటమ్స్ కూడా, నో ప్రాబ్లం, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు మేడం. హాయ్ నిత్య. నిత్య నువ్వు పాటలు చాలా బాగా పాడతావంట, పాడతావు ఒక సాంగ్? పాడు. దిగుతావా? అనగాడిల జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెన చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దాడి. మరుగొద్దుర సమాజమా మహనీయులను, మరుగొద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగాడిల జీవితాల్లో అక్షరధారి, పొద్దై పొడిసెన చదువుల జెండగా మారి, ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి, మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. సూపర్, థ్యాంక్ యూ అండి. నిత్య సూపర్, చాలా చాలా బాగా పాడుతున్నాను. పెద్దయ్యాక మంచి సింగర్ అవ్వాలని కోరుకుంటున్నా. లవ్లీ, బ్యూటిఫుల్, చాలా బాగా పాడావు. ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్. థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ లాట్. బాయ్ నిత్య. బాయ్ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. బాయ్ అండి. బాయ్ మేడం. సో సంధ్య గారు ఇవాళ మీకు పరిచయం చేసిన ఈ స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేయండి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితో రెసిపీ షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.